చెప్పండి అసలు స్టాటిస్టిక్స్ అంటే మనం నేను డిస్కస్ చేసింది ఏంటి? స్టాటిస్టిక్స్ అనేది ఎందుకు వాడతాం? అంటే మనకు యూజ్ అవుతుంది. స్టాటిస్టిక్స్ అంటే మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో యూజ్ అవుతుందని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అసలు మ్యాథమెటిక్స్ కానీ స్టాటిస్టిక్స్ కానీ ఫౌండేషన్ వరకు ఉంటాయి కదా, తర్వాత ఉండవు కదా. స్టాట్ అనే సబ్జెక్ట్ ఇంటర్లో కానీ ఫైనల్లో కానీ ఉంటుందా? ఏఆర్ సిఎంఏ ఆర్ ఎస్సీ ఎక్కడైనా సరే స్టాట్ అనేది ఓన్లీ ఇక్కడ ఫౌండేషన్లో ఉంటుంది తప్ప ముందు ఉండదు కదా. మ్యాథ్స్ కూడా ముందు ఉండదు. కానీ ఇక్కడ ఎందుకు నేర్చుకోవాలి మనం మ్యాథమెటిక్స్ అనేది ఆర్ స్టాటిస్టిక్స్ అనేది? ఎవరికైనా డౌట్ ఉందా అసలు? ప్రీవియస్ బ్యాచ్లో అయితే నన్ను వాడికి ఫస్ట్ డౌట్ అదేనండి, సార్ మాకు ఇంటర్లో మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ ఉండవు కదా సార్, జస్ట్ మేము బట్టి కొట్టి పాస్ అయిపోతే చాలు కదా సార్ అని అడిగారు ఒకటే మాట. మళ్ళీ ఇప్పుడు జూన్లో రాయాలండి, ఎగ్జామ్ అవ్వలే. ఎందుకు నేర్చుకోవాలి? మ్యాథమెటిక్స్ అనేది డైరెక్ట్ సబ్జెక్ట్ లేకపోయినా అప్లికబిలిటీ అనేది ప్రతి సబ్జెక్ట్లో ఉంటుందండి. మనకి మరి ట్యాక్స్ నేర్చుకుంటారా? ట్యాక్స్లో న్యూమరికల్ టర్మ్స్ ఉంటాయి, తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. అక్కడ టాక్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మ్యాథమెటిక్స్ టాక్టిక్స్ యూజ్ చేయాలండి. కాస్టింగ్ అండ్ ఎఫ్ఎం ఉంటాయి, తర్వాత అన్ని సబ్జెక్టులో యూజ్ అవుతుంది. అకౌంట్స్ ఉంటుంది. ఇండైరెక్ట్గా ప్రతి సబ్జెక్ట్లో మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయండి. అలాగే స్టాట్ కూడా అంతే సేమ్ వే అండి అసలు. బట్ స్టాటిస్టిక్స్ మనం కలెక్ట్ చేయాలంటే ఫస్ట్ అసలు మనం ఏం చేయాలి అనేది చూద్దామండి. చదవండి అమ్మా, అకార్డింగ్ టు ద డెఫినేషన్ అక్కడి నుంచి చదవండి. చదువు విష్ణు. ఫస్ట్ అసలు ఆర్గనైజింగ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. ఆర్గనైజింగ్ అంటే ఏంటి మీకు తెలిసిన టర్మ్స్లో? ఇప్పుడు ఏదైనా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయటం అంటారా? ఆర్గనైజర్స్ ఉంటారు, ఈవెంట్ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ. ఆర్గనైజింగ్ అంటే మీరు ఎప్పుడైనా సరే మనకు ఒక పదం తెలియనప్పుడు, ఈ సబ్జెక్ట్లో తెలియకపోయినా బయట ఉంటుంది కదా, మన లాంగ్వేజ్ ఉంటుంది కదా, మన ఆ వర్డ్ని ఎక్కడ యూజ్ చేసాం, ఎందుకు యూజ్ చేసాం అని ఒకసారి ఆలోచించండి. నిజానే కాదు, ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిగ్రీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు అండి, నేను సీఏతో పాటు సైమల్టేనియస్గా అది రాసేవాడిని డిగ్రీ. మనీ లాండరింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉందండి. నాకు మనీ లాండరింగ్ అంటే ఏంటో తెలియదు. మనీ అంటే ఏంటి తెలుసు, లాండరింగ్ అంటే ఏంటి? లాండరింగ్ అంటే ఏం చేస్తాం మనం? మాసిపోయిన బట్టలు తీసుకెళ్ళి అడిగిస్తే చేస్తారు కదా. మనీ లాండరింగ్ అంటే ఏం చేస్తారు? చిరిగిపోయిన నోట్లు ఉంటాయి కదా, చిరిగిపోయిన నోట్లు అవి ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే మనకి ఎక్స్చేంజ్ చేసి మనీ ఇస్తారు కదా, ఆ ప్రాసెస్నే మనీ లాండరింగ్. మనం క్యాజువల్ వేలో థింక్ చేస్తే మనకు అర్థాలు వస్తాయండి అన్నీ. ఇప్పుడు ఆర్గనైజింగ్ అంటే ఏంటి చెప్పండి అసలు? ఆర్గనైజింగ్ ఆఫ్ డేటా అంటే ఏంటి? డేటా ఆర్గనైజ్ చేయటం అంటే ఏంటి? ఒక ఫంక్షన్ ఉందండి, ఆ ఫంక్షన్ ఆర్గనైజ్ చేయాలంటే ఒక పెళ్ళి జరగాలి ఆర్ ఒక రిసెప్షన్ జరగాలి. రిసెప్షన్లో స్టార్టింగ్లో వాళ్ళు పన్నీర్ చల్లాలి, తర్వాత వెల్కమ్ డ్రింక్ ఇవ్వాలి, తర్వాత ఇలా ఉంటాయి కదా, ఇంకా మెహందీ అని హెల్దీ అని ఫంక్షన్స్ ఉంటాయి కదా. స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏం చేస్తారు? ప్లాన్ చేస్తారు. ఈవెంట్ ఆర్గనైజర్స్ అనే వాళ్ళు ప్లాన్ చేస్తారు కదా, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ జరగాలి, దీని తర్వాత ఇది జరగాలి, దీని తర్వాత ఇది జరగాలి, చివరికి ఫుడ్ ఇలా ప్రిపేర్ చేయాలి, ఇలా ఆర్గనైజ్ చేస్తారు కదా. ఆర్గనైజింగ్ అంటే జస్ట్ ప్రిపేరింగ్ ద థింగ్స్ అండి ఇన్ ప్రాపర్ వే. దాని తర్వాత ఒకటి జస్ట్ ఆర్గనైజ్ చేయటం. అలాగే మనకు వచ్చిన డేటాను మనం ఇక్కడ ఏం చేస్తాం? ఆర్గనైజ్ చేస్తాం. డేటా మొత్తాన్ని కలెక్ట్ చేసుకుని ఒక ప్రాపర్ ఫామ్లో పెడతాం. అక్కడి నుంచి మనకి ఏమవుతుంది? కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా. ఫస్ట్ పాయింట్, ఫస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటాం, దాన్ని ఆర్గనైజ్ చేస్తాం ఫస్ట్. అంటే స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి, ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ పెట్టాలి, ఈ ఇన్ఫర్మేషన్ తర్వాత ఇన్ఫర్మేషన్ ఇలాగా. ఇప్పుడు న్యూస్ రిపోర్టర్స్ ఉంటారండి, వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళి చూడలేరు కదా, ఎక్కడో చోట నుంచి డేటా కలెక్ట్ చేసుకుంటారు. ఆర్ ఆల్స్ అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కాల్ చేస్తారు. వాళ్ళకి కాల్ చేసి ఒక సర్టెన్ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక విజయవాడలో ఒక పర్సన్కి ఇలా యాక్సిడెంట్ అయ్యింది, ఆ పర్సన్ ఇలా హాస్పిటల్లో ఉన్నాడు, దాన్ని మనం ఎలా చేయాలి? సో అండ్ సో డేట్కి సో అండ్ సో టైంలో ఒక ప్లేస్ విజయవాడలో కృష్ణా బ్యారేజ్ దగ్గర యాక్సిడెంట్ అయ్యింది, ఒక హాస్పిటల్లో విజయవాడ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెప్పుకుంటామండి. మనం అలా చెప్పకుండా, ఇది ప్రాపర్ వేలో చెప్పాలండి. అలా చెప్పకుండా ఏదో పర్సన్కి అయ్యింది, ఎక్కడో చోట అయ్యింది, ఏదో హాస్పిటల్ అయ్యింది, వెళ్ళి చూసిరా అంటే ఎట్లా ఉంటుందండి? ఏదో పర్సన్కి యాక్సిడెంట్ అయ్యింది,
మన వాళ్ళకి ఎవరికైనా అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేటివ్కి ఒక ఫ్రెండ్కో తెలిసిన వాళ్ళకి ఎవరికైనా అయిందనుకోండి, అలా ఎవరికి అయిందో ఏంటో చెప్పకుండా, అరే మీ వాడికి పలానా చోట అయిందిరా యాక్సిడెంట్, అక్కడికి వెళ్ళి చూసారా అంటే ఎక్కడికైనా అడిగితే చెప్పకపోతే ఎలా మనం కదా. డేటాని ఆర్గనైజ్ వేలో ఫస్ట్ కలెక్ట్ చేసుకుని ఆర్గనైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆఫ్ డేటా అంటే ఏంటి చదవమ్మా. ఒక్క నిమిషం కలెక్షన్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా అనేది చదువు. దేర్ ఆర్ అది యాక్చువల్గా మీరు కరెక్ట్ చేసుకున్న తర్వాత దేర్ ఆర్ ఓకే. సెన్సెస్ అంటే ఏంటి? ఆ సెన్స్ వేరండి, స్పెల్లింగే వేరు కదండి. సెన్స్ అంటే ఏంటి? ఎస్ఈఎన్ఎస్ఈ అది. సెన్సెస్ అంటే డిగ్రీస్లో క్యాలిక్యులేట్. శాంప్లింగ్ అంటే ఏంటి? నిన్న మనం చెప్పాం కదా అప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మనం ఓటింగే తీసుకోండి. ఒక ఏరియాని తీసుకుంటాం. ఇప్పుడు కుప్పం అని ఉంది, అది టీడీపీకి కంచుకోట అంటారు, అంటే అక్కడ ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుంది అంటారు. అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, ఒక 1000 అందరినీ అడగలేరు కదా, ఒక 100 మందిని శాంపుల్ తీసుకుంటారు. 100 మందిని అడిగితే దాంట్లో మెజారిటీ ఎవరు వస్తే వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళకి ఒక ఎజంప్షన్ అది. కాకపోతే ప్రూవెన్ ఎజంప్షనే కానీ వాళ్ళు అందరినీ అడగలేదు, ఖచ్చితంగా అది ఫ్యాక్ట్ అని చెప్పలేం. అదొక జస్ట్ ప్రూవెన్ ఎజంప్షన్ అంతే. ఒక 100 మందిని తీస్తే దాంట్లో ఒక 70 మెంబర్స్ ఏమో టీడీపీకి వేస్తా అన్నారు, ఒక 30 మెంబర్స్ ఏమో వైసీపీకి వేస్తా అన్నారు. సో మెజారిటీ టీడీపీ ఉంది కాబట్టి టీడీపీ విన్ అవుద్ది అక్కడ అని ఒక ఎజంప్షన్ అది. అది మనం ఏం చేసాం, శాంప్లింగ్ తీసుకున్నాం. ఉన్న 10,000 మందిని 1,00,000 మందిని అడగకుండా జస్ట్ ఒక 100 మందిని శాంపుల్ తీసుకుని దాంట్లో డేటా కలెక్ట్ చేసుకున్నామండి. దాన్ని శాంప్లింగ్ అంటాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మన ఇంట్లో రైసేనండి, అన్నం ఉడికిందా లేదని చెప్పి ఒక మెతుకు తీసి చూస్తే సరిపోద్దిగా, అదే శాంప్లింగ్ అంటే. అంతే, అందరినీ ఏం చేయకుండా జస్ట్ శాంపుల్ చేయటం. ఇవి మనకి శాంప్లింగ్ అనేది బేసిక్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో రోజుకి కొన్ని లక్షల యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారు, ర్యాండమ్గా ఒక 100 ప్రోడక్ట్స్ని బయటికి చేస్తారండి. దాంట్లో ఎన్ని డిఫెక్టివ్ ఉన్నాయి, ఎన్ని నాన్ డిఫెక్టివ్ ఉన్నాయని చెక్ చేసుకుంటారు. సో వాళ్ళకి అదొక అసంప్షన్ అనమాట. 100 ప్రొడక్ట్స్ మనం ఇప్పుడు సెలెక్ట్ చేస్తే దాంట్లో 2 డిఫెక్టివ్ వచ్చినాయి. సో 98% సక్సెస్ రేట్ ఉంది, 2% మనకి డిఫెక్టివ్ వస్తుంది. ఇది వాళ్ళకి ఒక శాంపుల్ బేస్. నెక్స్ట్ ఏంటి, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా. ప్రైమరీ డేటా అంటే ఏంటి, ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సజెస్టింగ్ దట్. ప్రైమరీ అంటే ఏంటి బేస్ చెప్పండి అసలు. ప్రైమరీ అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డేటా అండి. అంటే మీరు ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకునే డేటా కాదు. అంటే ఇప్పుడు ఇలా న్యూస్ పేపర్స్ నుంచి, ఆర్టికల్స్ నుంచి, గూగుల్ నుంచి చూసుకునే డేటా కాదు, మీరుగా తెలుసుకున్న డేటా అండ్ ఫస్ట్ మీకే తెలిసిన డేటా. అది ప్రైమరీ డేటా అంటే. ఇందాక చెప్పుకున్న కేసు అనుకోండి, ఒకరికి యాక్సిడెంట్ అయిందనుకోండి, మీరు అక్కడే ఉన్నారు, అది మీకు ప్రైమరీ డేటా. ఏంటి, ఏ ప్లేస్లో జరిగిందో మీకు తెలుసు, ఎవరికి జరిగిందో మీకు తెలుసు. అలా కాకుండా రేపు పొద్దున్న మీరు పేపర్లో చదివారనుకోండి, అది మీకు సెకండరీ డేటా. ఎందుకు, మధ్యలో వేరే వాళ్ళ ద్వారా మీకు తెలిసింది తప్ప మీకు అంతా మీకు తెలియలేదు డైరెక్ట్గా. ప్రైమరీ డేటా అంటే ఫస్ట్ సోర్స్ మనమే అవ్వాలండి, డేటా డైరెక్ట్గా మనకే తెలియటం. అర్థమైందా? తీసుకొచ్చండి ఎగ్జాంపుల్స్ వెళ్తే, ఇప్పుడు మీ రిజల్ట్ మీరు చూసుకోకుండా మీ ఫ్రెండ్ చూసారనుకోండి, మీ ఫ్రెండ్ మీకు చెప్పాడు అనుకోండి, సెకండరీ. డైరెక్ట్గా మీరే చూసుకుంటే ప్రైమరీ. ఇప్పుడు చదువు ప్రజెంటేషన్ ఆఫ్ డేటా చదువు. కన్సైజ్ ఫామ్ యాజ్ ద మాస్ డేటా. మాస్ డేటా అంటే ఏంటండి, నాగార్జున సినిమా మాస్ కాదండి. మాస్ అంటే ఏంటి, వ్యాస్ట్, వెరీ ఎక్కువ, చాలా ఎక్కువ డేటా అని అర్థం అండి. మాస్ డేటా అంటే చాలా ఎక్కువ డేటా అని అర్థం. సో ఇప్పుడు మనం ఒక డేటాను కలెక్ట్ చేసుకుంటామండి, అది ఇప్పుడు మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రాపర్ ప్రజెంటేషనే ఉండాలి. బేసిక్గా పీపీటీస్ అంటారు తెలుసా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ అంటారు తెలుసా. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తారు చెప్పండి అసలు. నార్మల్గా నేను ఒక ప్రాపర్ వేలో ఇప్పుడు ఏ కంపెనీ అయినా సరే ప్రాజెక్ట్ వాళ్ళకి ఫస్ట్ పీపీటీ చేయాల్సిందండి, ప్రజెంటేషన్ ఇవ్వాల్సిందే. ఆ ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చితే ఆ క్లయింట్స్ యాక్సెప్ట్ చేసి, బేసిక్గా మా మెయిన్ కంపెనీస్ అనేది యూఎస్ క్లయింట్స్, యూకే క్లయింట్స్ ఉంటారండి మనకి. ఈ కంపెనీ దగ్గర మొత్తం మీద ఎవరికైతే ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా ఉన్నాయో వాళ్ళని పంపిస్తారు అక్కడికి, లేదా వాళ్ళే అక్కడికి వస్తారు, లేదా ఆన్లైన్ స్ట్రీమింగ్ అవుతుంది. వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వాడు నాకు యూకే క్లయింట్ అనుకోండి, విష్ణు నాకు యూకే క్లయింట్ అనుకోండి, నేనే ఉన్నా. నేను డేటా ఏం చేయాలి, డేటా మొత్తం అలా వదిలేసి ఈ డేటా అనేది మీరు చూసుకోండి, మీకు నచ్చిన పాయింట్ మీరు తీసుకోండి, మాకు ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్తే సరిపోద్దా?
వాళ్ళకి ఆ డేటాని మనం మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అండి ప్రజెంటేషన్ ఏదైతే ఉంటుందో మనకి అక్కడ పీపీటీ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ ప్రజెంటేషన్ కూడా మ్యాటర్స్ అండి. మనకి డేటాని ఎలా ప్రజెంట్ చేస్తున్నాం, మన దగ్గర డేటా ఉంది. ఇప్పుడు మీకు వచ్చేటి సబ్జెక్ట్ అంతా వచ్చు, కానీ ఎగ్జామ్లో రావట్లా, ఎలా రాయాలో తెలియట్లా. యూజ్ ఏంటి? ఇప్పుడు మన మ్యాథమెటిక్స్ ఉందనుకోండి, మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ పెడితే సరిపోయిద్దండి. కొంతమందికి ఏం తెలుస్తుంది, షార్ట్ కట్ మెథడ్ తెలుసు కానీ ఎలా రాయాలో తెలియదండి. ఆ సొల్యూషన్ని స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో తెలియదు. మనకి ఇప్పుడు ఆప్షన్ మెథడ్ కాకుండా డిస్క్రిప్టివ్ ఇచ్చారనుకోండి మ్యాథమెటిక్స్, అప్పుడు ఇక్కడ చేసే వాళ్ళంతా అక్కడ చేయాలని గ్యారెంటీ లేదుగా. ఆ ప్రాబ్లమ్ని ఎలా ప్రజెంట్ చేయాలో వాళ్ళకి తెలియాలి. అలా కాకుండా మీకు ఫ్యాక్టరైజేషన్ ప్రాబ్లమ్ ఇస్తే డైరెక్ట్గా x = అని చెప్పి y = అని చెప్పి ఆన్సర్ చేస్తే వాడు ఇస్తాడు మార్క్స్. ప్రాసెస్ మొత్తం చేయకుండా ఒక 5 మార్క్స్ ప్రాబ్లమ్కి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేస్తే మార్క్స్ ఇస్తాడు. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర డేటా ఉన్నా సరే మనం ఎలా ప్రజెంట్ చేస్తున్నాం అనేది. ఒకటే క్వశ్చన్ ఉందండి, మీకు ఒకటే క్వశ్చన్ని 2 మార్క్స్కి ఇచ్చాడు, 5 మార్క్స్కి ఇచ్చాడు, 10 మార్క్స్కి ఇచ్చాడు, మూడింటికి ఒకటే ఆన్సర్ రాస్తారా? ఏ క్వశ్చన్ బట్టి ఆ క్వశ్చన్ మనకి లెక్కలు మనకు ఉంటాయి కదా, స్కేల్ మెజర్మెంట్స్. 2 మార్క్స్కి అయితే హాఫ్ పేజ్, 5 మార్క్స్కి అయితే ఒక పేజ్ ఫుల్, 10 మార్క్స్కి అయితే 2 పేజెస్. ఇక్కడ రాసేవాళ్ళు భారతాలు రాస్తారనుకోండి, అది వేరే విషయం. సినిమా స్టోరీస్ వై కట్టప్పకి వెళ్ళాడు బాహుబలి రాశారా ఎప్పుడైనా? నువ్వు కూడా ఎస్పెషల్లీ మన సిఆర్ సిఎంఏలో పబ్లిష్ చేస్తారండి. మీరు అలా సినిమా స్టోరీలు రాస్తే ఫినాన్షియల్ బ్రిడ్జ్ ఏదో కాన్సెప్ట్ ఉంటుందండి సిఏ ఫైనల్లో. వాడు ఫినాన్షియల్ బ్రిడ్జ్ గురించి రాయమంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ గురించి రాశారంటే, బ్రిడ్జ్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఎంత ఎంత మెటీరియల్ కావాలని, అది తీసుకెళ్ళి ఆర్టికల్లో పబ్లిష్ చేశారండి. న్యూస్ పేపర్ ఎలా చదువుతారో నీ పేపర్ని అలా చదువుతారు పొద్దున్న పేపర్లో అందరూ. ఇప్పుడు మీరు అలా స్టోరీస్ రాశారనుకోండి సిఏసిఎంఏలో, రేపు పొద్దున మీ పేపర్ కూడా మీరు న్యూస్ పేపర్లో చదువుకోవాలి. ఏం చేస్తారు? ఆన్లైన్ చేయక్కర్లే, ఇక మనకే వస్తాయి ఫోన్. అరే ఏంట్రా నీ పేరు హాల్ టికెట్ నెంబర్తో సహా ఇక్కడ మెన్షన్ చేశారండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువమ్మా, చదువు. Central tendencies, correlation, kurtosis, correlation and regression, etc. ఈ కాన్సెప్ట్స్ అన్నీ మనం ఇప్పుడు స్టాట్లో నేర్చుకుంటామండి. ప్రతి కాన్సెప్ట్ ఉంది మనకి. సో ఇప్పుడు డేటాను అనలైజ్ చేయడం అంటే ఏంటి? మనకు వచ్చిన డేటా అంతా రా డేటాని అట్లా పెట్టేయకూడదండి. విచ్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్రజెంటేషన్. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది? ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటే ఆస్ట్రేలియా ఎన్ని మ్యాచ్లు గెలిచిందని చెప్తామండి? ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుంటే పాకిస్తాన్ బౌలింగ్ బాగా వేస్తున్నారని చెప్తామా? అంతే కదా. ఇప్పుడు ఎవరు ఆడుతుంటే వాళ్ళ గురించి చెప్పాలి. మీకు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ రాస్తుంటే అరే సిఎంఏ ఇంటర్ పేపర్ బాగా ఈజీగా వచ్చిందండి, అది రాద్దామని అడుగుతారు వెళ్ళి మీరు. సిఎంఏ ఫౌండేషన్ క్లియర్ అవ్వాల్సిందే కదా మీరు ఇంటర్కి వెళ్ళాలంటే. అలాగే డేటాని మనం ఏది ఎక్కడ యూజ్ అవుతుందో అక్కడ వరకే ఉంచాలండి. డేటా మరి ఉంది కదా అని పెట్టేయకూడదు డేటా. అప్పుడు మనకేమైంది, 2 మార్క్స్ క్వశ్చన్ 5 మార్క్స్ అంత లేని తర్వాత మనకేమైందండి, టైం సరిపోదు. అలాగే మీరు అక్కడ ప్రజెంటేషన్కి కావాల్సిన దానికంటే ఎక్కువ ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎన్ని వాళ్ళకి కూడా చిరాకు వస్తుంది. ప్రాజెక్ట్ క్యాన్సిల్, బై సేప్ ఇన్ యువర్ కంపెనీ అని చెప్పి వెళ్ళిపోమంటారండి. నెక్స్ట్ లక్ష్మణ్ చదువు. ఇప్పుడు మిగతా నేను ఎందుకు చదివిస్తాను ఇది, మనకి ఫ్లూయెన్సీ రావాలంటే ఫస్ట్ చదవటం రావాలండి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ రావాలంటే బాగా చదవటం అలవాటు అవ్వాలి. బేసిక్గా మనం ఇప్పుడు తెలుగు ఎలా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్ అలా మాట్లాడగలగాలి. త్వరలో మీరు డిసెంబర్లో మాట్లాడాలి. అలాగైనా చదివించేది అలాగే, అందుకే చదివిస్తున్నా. నువ్వు చదవమ్మా ఇప్పుడు. నెక్స్ట్ పాయింట్ కూడా చదువు. సింపుల్ అండ్ కంప్లీట్ డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ద ఫాలోయింగ్ వర్డ్స్. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా అంటే ఏం చెప్తున్నారండి మనకి?
ద లాస్ట్ స్టెప్ ఈస్ డ్రాయింగ్ కంక్లూషన్స్ ఫ్రమ్ ద డేటా. మనం ఎంత డేటా చేసి ఎన్ని చేసినా సరే చివరికి కంక్లూషన్ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. మన ప్రజెంటేషన్ మొత్తం అయిపోయిన తర్వాత సో హియర్ బై ఐఎమ్ కంక్లూడింగ్ దట్ అని చెప్పి నువ్వేం కంక్లూజన్ ఇస్తున్నావో వాళ్ళకి చెప్పాలి. కంక్లూజన్ లేకుండా నువ్వు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఎంత డేటా కలెక్ట్ చేసినా అది వేస్ట్ అండి. నీ కంక్లూజన్ ఏంటో నువ్వు కన్వే చేయలేనప్పుడు నువ్వు డేటా కలెక్ట్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి యూజ్ ఏంటి? అంతే కదా. కంక్లూజన్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందండి. నెక్స్ట్ సో ఇప్పుడు ఇవన్నీ చూసాం కదండి. దీన్ని బట్టి మనకి తెలిసినంత వరకు స్టాటిస్టిక్స్ అంటే ఏంటో ఒక సింపుల్ డెఫినేషన్లో చూద్దామని చెప్పి ఈ పారాగ్రాఫ్ అర్థం అండి. హ్యావింగ్ బ్రీఫ్లీ డిస్కస్డ్ ఉంది కదా, దాని అర్థం ఏంటి? మనకి తెలిసినంత వరకు సింపుల్ లాంగ్వేజ్లో స్టాటిస్టిక్స్ అంటే ఏంటో తెలుసుకుందామండి. చదవమ్మా. ఏం అర్థమైందండి? ఎవరైనా చెప్పు, దానికి మీనింగ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు గా చెప్పాలంటే స్టాటిస్టిక్స్ ఆర్ న్యూమరికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మనం ఏదైతే ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసామో దానికి ఒక న్యూమరికల్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేయగలిగితే అదే స్టాటిస్టిక్స్. అంతే. ఇప్పుడు కరోనాని ఎగ్జాంపుల్ తీసుకోండి. కరోనా గురించి మనం టేబుల్ ప్రజెంటేషన్లో కాకుండా ఒక పారాగ్రాఫ్లో రాయాలంటే ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి? సారీ, ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయండి? 29 స్టేట్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్ గురించి పారాగ్రాఫ్లు రాసుకుంటా ఆంధ్రప్రదేశ్లో సారీ ఇండియాలో 29 స్టేట్స్ ఉన్నాయి. 29 స్టేట్స్లో మళ్ళీ ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో ఎన్ని ఊర్లు ఉన్నాయి, సో ఒక్కొక్క ఊర్లో ఎంతమందికి ఇలా అయింది అని రాసుకుంటా పోతే ఎన్ని పేపర్లు పడతాయండి మనకి డేటా? ఒక న్యూస్ పేపర్ మొత్తం ఆన్ చేసే సరిపోద్దండి. ఒక పేపర్ ఫుల్, ఒక సైడు 2 సైడ్లు కాదు, ఒక 14 పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా మొత్తం సరిపోద్ది. అలా కాకుండా వాడు ఒక టేబుల్ ప్రజెంటేషన్లు ఇవ్వగలిగితే, ట్యాబ్లు ప్రజెంటేషన్లు ఇవ్వగలిగితే అక్కడ వాడు ఈజీగా మెన్షన్ చేసుకోవచ్చు. ఇండియా సబ్ డివిజన్, దాంట్లో స్టేట్స్ ఇన్ని, ఈ స్టేట్కి ఎంతమంది, అంతే. అది కూడా మనకి స్టాటిస్టిక్సే కదా, అది కూడా మనకి స్టాట్సే. మీరు న్యూస్ పేపర్ చదువుంటే కరోనాలో మీకు ఈజీగా అర్థమయ్యేది. ఎవరైనా సరే ఇలాగే టేబుల్స్ యూజ్ చేసేవాళ్ళు తప్ప పారాగ్రాఫ్లు రాస్తే ఎవరు కూర్చోరండి. వాళ్ళకి కావాల్సింది ఏంటి? క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి విత్ ఇన్ ద లిమిటెడ్ స్పేస్. అంతే కదా, లిమిటెడ్ స్పేస్లో వాళ్ళు ఇవ్వగలగాలి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ మొత్తం కన్వే చేయగలగాలి. దానికి బాగా యూజ్ అయ్యేది ఏంటి? టేబుల్ రిప్రజెంటేషన్స్. చదువు, ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క చదువుకుని వెళ్ళండి మీ సార్ నుంచి. సో స్టాటిస్టిక్స్ ఇప్పుడు దాకా మనకి ఓన్లీ ఈ సబ్జెక్ట్లోనే కాదండి, ఏ ఏ సబ్జెక్ట్స్తో ఇంటర్లింక్స్ ఉన్నాయి, ఎలా ఇంటర్లింక్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దామండి. ప్రొఫెసర్ స్టాటిస్టిక్స్కి ఎకనామిక్స్కి ఇంటర్లింక్ ఎలా ఉంది అని ఇప్పుడు ఫాలోయింగ్ పాయింట్స్లో మనం తెలుసుకుందామని దాని అర్థం అండి. ఓకేనా? చదువు, నెక్స్ట్ పాయింట్ చదువు. కన్జంప్షన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎకనామిక్స్లో మనకు బాగా తెలిసి ఉండాలి. ఎంఈసీ అయినా సిఈసీ అయినా ఎకనామిక్స్ కామన్ కదా. కన్జంప్షన్ అంటే ఏంటి? ఉపయోగించడం. అందరూ మొబైల్స్ వాడుతున్నారా? 90% ఆఫ్ ద జియో డేటా కన్జ్యూమ్డ్ అని వస్తుందా? యూజ్ చేశారు, మీరు 90% ఆఫ్ ద డేటాని యూజ్ చేశారు. ఆర్ ఎల్స్ మనం ఏదైనా పదార్థం తిన్నా, ఫుడ్ ఏదైనా తిన్నా, ఆ డ్రింక్స్ ఏమైనా తీసుకున్నా సరే, డ్రింక్స్ అంటే కూల్ డ్రింక్స్ అండి, మీరు అనుకునేవి కాదు. ఓకేనా? ఏదైనా సరే దాన్ని కన్జంప్షన్ అని అంటారండి. సినిమాల్లో కూడా వేస్తారు కదండి, స్టార్టింగ్లో కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, అయినా తాగుతావు నువ్వు. సరే చెప్పు, చదవం, మళ్ళీ చదువు ఒకసారి.
సో స్టాటిస్టిక్స్ మనకి ఇక్కడ ఎలా ఉపయోగపడుతుందండి, కన్జంప్షన్, ద పవర్ ఆఫ్ కన్జంప్షన్ అన్నమాట బేసిక్గా. అంటే ఒక స్టేట్లో ఉన్న పీపుల్ వాళ్ళ ఇన్కమ్ని ఏ వేస్లో ఖర్చు పెడుతున్నారు, ఏవేవి కన్జ్యూమ్ చేయడానికి ఖర్చు పెడుతున్నారు అని తెలుసుకోవడానికి మనకి స్టాటిస్టిక్స్ ఉపయోగపడుద్ది అండి. నెక్స్ట్ పాయింట్ చదువు లక్ష్మణ్. ప్రొడక్షన్ అంటే ఏంటండి? తయారు చేయడం. ఇన్ తెలుగు ఇట్ ఈస్ ఉత్పత్తి. తెలుగులో ఏమంటారండి? ఇంత తెలుగు మీకు అవసరం లేదు. ప్రొడక్షన్ అంటే ఏదైనా గూడ్స్ని ప్రొడ్యూస్ చేయడం. సో ఇక్కడ మన ప్రొడక్షన్లో ఎలా ఉపయోగపడుతుందండి స్టాటిస్టిక్స్ అనేది? మన అన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేసాం అనేది ఒక స్టాటిస్టికల్ వేలో మనం తెలుసుకుంటామండి. అయితే మీకు నేను చెప్పింది ఏంటి, మనం ఎంత ఇంప్రూవ్ అయ్యాం, అలాగే విత్ కాంపిటేటర్ మనం ఎలా ఇంప్రూవ్ అయ్యాం, రెండు కంపేర్ చేసుకోవాలి కదా. మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మీకు గుర్తుందా? ఇంతకుముందు మీకు 500 వచ్చినాయండి, ఫస్ట్ ర్యాంక్ వచ్చారు 600కి. ఇప్పుడు 550 వచ్చినాయి కానీ సెకండ్ ర్యాంక్ వచ్చారు. యూజ్ ఏంటి? నో యూజ్ కదా. మన ప్రొడక్షన్ ఇప్పుడు నాకే ఒక కంపెనీ ఉందండి. నాకున్న కంపెనీలో నేను ఒక 1000 యూనిట్స్ పర్ డే ప్రొడ్యూస్ చేస్తున్నాను. మార్కెట్లో ఈ ఇయర్లో నేనే నెంబర్ 1 ప్రొడక్షన్లో. నెక్స్ట్ నేను 1500 ప్రొడక్షన్ చేశాను. కానీ ఒక కాంపిటేటర్ వచ్చాడు నాకు కొత్తగా. ఆ కాంపిటేటర్ ఏం చేశాడండి, 2000 ప్రొడ్యూస్ చేయగలిగాడు. ఇప్పుడు మార్కెట్లో నెంబర్ 1 ఎవరయ్యారు? వాడా నేనా? అతనే కదా. ఇంతకుముందు కంటే నేను ఇంప్రూవ్ అయినా సరే నాకంటే బెటర్గా వాడు ప్రొడక్షన్ చేస్తున్నాడు కదా. ఈ స్టాట్స్ అన్ని మనకి తెలుసుకోవడానికి, ప్రొడక్షన్ వాల్యూస్ అనేవి ఏదైతే ఉన్నాయో తెలుసుకోవడానికి మనకి స్టాటిస్టిక్స్ ఉపయోగపడుద్దండి. నెక్స్ట్ సో ఎక్స్చేంజ్ అంటే ఏంటంటే బేసిక్గా మనకు తెలిసినంత వరకు అసలు ఎక్స్చేంజ్ అంటే ఏంటి? బార్టర్ సిస్టమ్ గురించి ఐడియా ఉందా మీకు? బార్టర్ సిస్టమ్ అంటే ఏంటో ఐడియా ఉందా? బిఫోర్ ద ఇన్వెన్షన్ ఆఫ్ కరెన్సీ బార్టర్ సిస్టమ్ అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండి. డబ్బులు ఏమి ఇవ్వరండి. కానీ బార్టర్ సిస్టమ్ ఎందుకు అవాయిడ్ చేశారండి? ఇప్పుడు నేను ఈ మౌస్ ప్రొడ్యూస్ చేస్తానండి, ఈ మౌస్ నేను ప్రొడ్యూస్ చేస్తాను, ఈ మౌస్ నీకు ఇస్తా, ల్యాప్టాప్ నాకు ఇవ్వని అడుగుతాను, మీరు ల్యాప్టాప్ ప్రొడ్యూస్ చేస్తారు. కానీ అంతకుముందు అదే జరిగేది, బార్టర్ సిస్టంలో అదే జరిగేది బేసిక్గా. అందుకే మనీ అనేది వచ్చిందండి. ఎందుకు? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? బార్టర్ సిస్టంలో ఏం జరిగేదండి? ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రొడక్ట్. చార్జర్ ఇచ్చి ఫోన్ అడిగితే ఎలాగండి చెప్పండి? చార్జర్ 1000 రూపాయలు ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది. ఫోన్ అది ఎంతైనా ఉండొచ్చు, 5000 అయినా ఉండొచ్చు, 1 lakh అయినా ఉండొచ్చు, అంతే కదా. 15 Pro Max అంత ఇప్పుడు హైయెస్ట్ వేరియంట్ 1,80,000 అనే, 1,80,000 179999. ఇప్పుడు నేను ఐఫోన్ ఛార్జర్ ఇస్తా 3000 రూపీస్ది, నాకు 1,80,000 రూపీస్ ఫోన్ ఇవ్వమంటే ఇస్తారా? అందుకే ఇన్వెన్షన్ ఆఫ్ ద కరెన్సీ అనేది జరిగింది. దట్ ఈస్ ఎ పార్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎక్స్చేంజ్, చదవమ్మా. అదే అమ్మా. అసలు మీకు ఎకనామిక్స్ జరిగింది కదా ఇప్పుడు. థియరీ ఆఫ్ సప్లై ఏంటి, థియరీ ఆఫ్ డిమాండ్ అండి, ఎవరైనా చెప్తారు ఒకసారి నాకు? వాట్ ఈస్ థియరీ ఆఫ్ సప్లై, వాట్ ఈస్ థియరీ? బేసిక్ సెన్స్ అండి. ప్రైస్ పెరిగింది, డిమాండ్ పెరిగిద్దా తగ్గిద్దా? నేను కస్టమర్ని. ఇప్పుడు మీరు ప్రైస్ పెంచారు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో డిమాండ్ పెరిగిందా తగ్గిందా? మీకు డిమాండ్ తగ్గుద్ది, సప్లై పెరుగుద్ది. కానీ డిమాండ్ లేకపోతే సప్లై చేసి ఏం చేస్తాం? ఇవన్నీ తెలుసుకుంటాక మనకి స్టాట్స్ అనేవి యూజ్ అవుతాయండి. మీకు సరిగ్గా గుర్తుంటే నేను ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చానండి. మీకు కంపెనీ ఉందండి. మీ కంపెనీ ఒక 100 కోట్లతో స్టార్ట్ చేశారండి. నెక్స్ట్ ఇయర్కి మీరు ఒక 100 CR ప్రాఫిట్ చూశారు. 100 CR ఇన్వెస్ట్ చేస్తే ఇంకో 100 CR, ఇప్పుడు మీకు నెట్వర్క్ ఎంత అయింది? 200 CR అయింది. మీరు 1000 CR ఇన్వెస్ట్ చేశారు, మీకు 200 CR ప్రాఫిట్ వచ్చింది. మీకు 200 CR, వీళ్ళకి 100 CR వచ్చింది. కానీ ఎవరు బాగా పర్ఫామ్ చేసినట్టండి? ఎందుకు?
ఎంత పర్సంటేజో మనం చూసుకోవాలి కదా. ఇట్లా కూడా మనకి స్టాట్స్ అనేవి యూజ్ అవుతాయండి. ఒక రకంగా మనకి ఎక్స్చేంజ్ అనేదాన్ని చెప్పింది ఇదేనండి. ఇప్పుడు డిమాండ్ సప్లై అనేది తెలుసు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? ప్రైస్ కాదండి. ప్రైస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా మొబైల్లో ఉందండి, నేను 14,000 పెట్టి కొన్నా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 14,000 అనా? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 13,000 14,000. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఒక సమోసా మేకింగ్ బిజినెస్ ఉంది, తక్కువలో తీసుకున్నాం. మేము సేల్ చేసేది 2 రూపీస్కి అండి. సమోసా సేల్ చేసేది 2 రూపీస్కి. నేనేం చెప్తా, నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వచ్చి 1.5 రూపీస్, 25% నేను ప్రాఫిట్ వేసుకుంటాను. ఆర్ఎల్స్ 33% ప్రాఫిట్ వేసుకుంటాను. 33% ప్రాఫిట్ వేసుకుంటే అప్పుడు నేను ఎంత సేల్ చేయాలండి? 2 రూపీస్ సేల్ చేయాలి. మనం ఫైనల్గా సేల్ చేసే ప్రైస్ని ఏమంటాం? సెల్లింగ్ ప్రైస్ అంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంటి? యాజ్ ఏ నేను తయారు చేస్తున్నా కాబట్టి నాకు తయారు చేయడానికి ఎంత ఖర్చు అయింది అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. అవునా? ఇప్పుడు నేను అన్నా నాకు పడిన ఖర్చు ఎంత సమోసా ఫినిష్ చేయడానికి 1.5 రూపీస్. ఆ 1.5 రూపీస్ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండి. 2 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్. అందుకే సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటి కాదు. ఎకనామిక్స్లోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ, వదిలేండి. మోనోపోలీ అంటే ఏంటి? సింగిల్ సరిగ్గా నో ఛాన్స్. మోనోపోలీ అంటే ఏంటి? మనడు ఎప్పుడు ఆపోజిట్ చెప్తాడు. మోనోపోలీ అంటే సింగిల్ సెల్లర్ అండి. సెల్లర్ ఒక్కడే, బయ్యర్స్ చాలామంది ఉంటారు. సెల్లర్ ఒక్కడే ఉండటం వల్ల డిసడ్వాంటేజ్ అండి చెప్పండి నాకు ఒకసారి. సెల్లర్ ఒక్కడే ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి? ఏమేంటి? మన దొంగ తెలివితేటలతో పెడితే కంపెనీ 2 రోజులు ఎత్తేస్తారండి. నేను ఉన్నానండి, నేను ఒక సెల్లర్ అనుకోండి. సపోజ్ ఈ రిమోట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి నాకు, నేనే సెల్లర్ మార్కెట్లో, ఇంకెవ్వరు లేడు. నేను మోనోపోలీ, మీరు అందరు నా కస్టమర్సే. నేను ఎంత ప్రైస్ పెడితే సబ్సిడీ మీరు కొనాల్సిందేగా. నాకు కాస్ట్, ఇందాక నేను సమోసా అని చెప్పాను, సమోసాని అనుకోండి. ఇప్పుడు నా తయారీ ఖర్చు 2 రూపాయలు అయిందండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 2 రూపీస్ అయింది. మార్కెట్లో నేను ఒక్కనే సెల్లర్ని, వేరే సెల్లర్ లేరు. నాకు 2 రూపీస్ అయితే నేను 25 రూపీస్ అమ్ముతాను, 100 రూపీస్ అమ్ముతాను. నాకు కాంపిటీషన్ ఎవరైనా ఉన్నాడా? మీకు వేరే ఆప్షన్ లేదు, నా దగ్గర కొనాల్సిందే. అలా కాకుండా నాకు కాంపిటేటర్ ఉంటే ఆడేం చేస్తాడు? వీడు 100 రూపీస్కి అమ్ముతున్నాడు, మనం 50 రూపీస్కి అమ్ముదాం, అలాగైనా ప్రాఫిట్ 48 రూపీస్ వస్తుంది కదా. మోనోపోలీ ఉండటం వల్ల ప్రైస్ మన అదుపులో ఉండదండి. ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఉంటేనే బయ్యర్కి బెనిఫిట్. మోనోపోలీ అయితే సెల్లర్కి బెనిఫిట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఎకనామిక్స్ చెప్పేస్తుంది ఎక్కువ, బట్ దీనికి ఇంటర్లింక్ ఏంటంటే అది. కాంపిటీషన్ అంటే ఏంటండి? కాంపిటీషన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇద్దరు నేనున్నానండి, నేనే ఉన్నా. ఇందాక నేను చెప్పినట్టు 2 రూపీస్ పెట్టి 2 రూపీస్ నాకు ఖర్చు అయితే 50 రూపీస్కి అమ్ముతున్నానండి సమోసాని. ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చేశారు? సపోజ్ నువ్వే ఉన్నావు విష్ణు, మీరు వచ్చి నాకు ఆపోజిట్ ఇంకో కంపెనీ పెట్టి మీరు అక్కడ సమోసా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. మీరు 25 రూపీస్కి అమ్ముతారు. ఇప్పుడు మీ దగ్గర కొంటారా, నా దగ్గర కొంటారా జనాలు వచ్చి? అది కాంపిటీషన్ అంటే. ఇప్పుడు నేనేం చేస్తాను, అమ్మో వీటి 25 రూపీస్ అమ్ముతుంది, మనం కూడా ఇంకా తక్కువగా అమ్ముతాం, నేను 20 రూపీస్కి అమ్ముతాను. చివరికి అదేమైందంటే 2 రూపీస్ మహా అయితే 5 రూపీస్కి అమ్ముతాం తప్ప అంతకంటే ఎక్కువ అమ్మలేం. కాంపిటీషన్ గివ్స్ ద బెనిఫిట్స్ టు ద బయ్యర్, నాట్ ఫర్ ద సెల్లర్. మోనోపోలీ గివ్స్ ద బెనిఫిట్ టు సెల్లర్. అది వాడి ఇష్టం, వాడు ఎంతైనా పెట్టని, మీకు వేరే ఆప్షన్ లేనప్పుడు దగ్గర కొనాల్సిందే కదా, అంతే. నెక్స్ట్ బ్యాంకింగ్. మీకు తెలిసి బ్యాంక్స్ ఉంటాయి కదండి, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా బ్యాంక్ ఇన్కమ్ ఎలా వచ్చిందని? ఎవరికైనా ఐడియా వచ్చిందా బ్యాంక్ ఇన్కమ్ ఎలా వచ్చింది? మనకి ఇస్తున్నారు ఇంట్రెస్ట్. మేజర్ పార్ట్ అదేనండి బ్యాంక్స్కి. చెక్ బౌన్స్ ఛార్జీలని, ఈఎంఐ లేట్ పేమెంట్స్ అని, అవి ఎక్స్ట్రా ఛార్జెస్ చాలా ఉంటాయి. కానీ బట్ మెయిన్ సోర్స్ ఏంటండి ఇన్కమ్కి? ఇప్పుడు మనం చదువుకుంటాం కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసాం అనుకోండి. ఎడ్యుకేషన్ లోన్ ఎస్బీఐలో అయితే తక్కువ, కానీ హెచ్డిఎఫ్సి ఆర్ ప్రైవేట్ బ్యాంక్స్కి పోతే మినిమం 12% తీసుకుంటారండి. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ విల్ గెట్
8% హార్డ్లీ, అది కూడా 1-2 బ్యాంకులు ఇస్తాయండి. 8% ఫిక్స్డ్ డిపాజిట్. మధ్యలో ఉన్న 4% ఉంది కదా, ఆ 4% అనేది బ్యాంక్కి ప్రాఫిట్ అండి. దానికి చాలా టర్మ్స్ ఉంటాయండి ఎడ్యుకేషన్ లోన్ మీరు అప్లై చేసుకోవాలంటే. ఒకటి ఇక్కడ కాలేజ్ నుంచి మీకు ఒక ఇది ఇస్తారు, అంటే ఫీజు ఎంత, ట్యూషన్ ఫీజు ఎంత అని. అది తీసుకెళ్ళి సబ్మిట్ చేయాలి. మీ ఫాదర్ అండ్ మదర్కి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉండాలి. ఎస్బీఐ అయితే వాళ్ళకి నాకు రాలేదండి. మా ఫాదర్ మదర్ ఇద్దరు అన్ ఎడ్యుకేటెడ్ కాబట్టి నాకు రాలేదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ పాయింట్ చదవండి. ఎడ్యుకేట్ అయి ఉండాలండి పేరెంట్స్ ఇద్దరు. ఎడ్యుకేట్ అయి ఉండాలి, జాబులు చేస్తూ ఉండాలి, ఐటీఆర్స్ ఫైల్ చేసి ఉండాలి. అప్రూవ్స్ అంటే మనం రీపే చేయలేకపోతే మన పేరెంట్స్ అయినా రీపే చేయగలగాలి, ఒక గ్యారంటీ వాళ్ళకి అదే. ఓకే, డి పాయింట్ డి, ఎకనామెట్రిక్స్. ఎగ్జాక్ట్. మీకు ఇది తెలుసండి, ఎకనామిక్స్ ఈజ్ ఏ డాష్ సైన్స్. ఏ సైన్స్ అండి ఎకనామిక్స్ అంటే? యూజువల్గా ఎకనామిక్స్ అంటే ఏ సైన్స్ అండి? ముక్కు మీద బుద్ధిని అనుకో. చెప్పండి, ఎకనామిక్స్ అనేది ఏ సైన్స్ అండి? సోషల్ సైన్స్. ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్. ఎకనామిక్స్ ఈజ్ ఏ సోషల్ సైన్స్ అండి. బట్ ఎకనామిక్స్ని ప్యూర్ సైన్స్గా మార్చడానికి యూజ్ అయింది ఏంటండి? స్టాటిస్టిక్స్. సో ఎకనామెట్రిక్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ హైలీ ఇంటర్ రిలేటెడ్ అండి. ఒకదానికి ఇంకోటి కోరిలేటెడ్ అనమాట. రెండు సంబంధించినవి, ఒకదానికి చెందినవి. నెక్స్ట్, ఒక్క నిమిషం ఆగండి. అసలు రెవెన్యూ అంటే ఏంటి, ఎక్స్పెండిచర్ అంటే ఏంటి చెప్పండి. రెవెన్యూ అంటే ఇన్కమ్, ప్రాఫిట్ కాదండి, ఇన్కమ్. ఎక్స్పెండిచర్ అంటే ఓకే ఓకే. ఎక్స్పెండిచర్ అంటే ఏంటండి? ఖర్చులు. తర్వాత చూద్దాం. సో రెవెన్యూలో నుంచి ఎక్స్పెండిచర్ చేస్తే వచ్చేది ఏంటండి? ఏ ప్రాఫిట్ అండి? గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్? మళ్ళీ అకౌంట్స్లోకి వెళ్ళిపోతున్నాం మనం, వద్దులేండి. మళ్ళీ అకౌంట్స్లోకి వెళ్ళిపోతున్నాం, వద్దులేండి, ఎక్కువ వద్దు. సరే, పబ్లిక్ ఫినాన్స్ చదవండి. పబ్లిక్ ఫినాన్స్ చదవండి. డాక్యుమెంట్, ఫిస్కల్ పాలసీ, డెఫిసిట్. ఫస్ట్ డెఫిసిట్ మీనింగ్ తెలుసా అండి? డెఫిసిట్ మీనింగ్ తెలుసా? ఒక రకంగా డెఫిషియన్సీ లాగానే. డెఫిషియన్సీ అంటే ఏంటండి? తగ్గిపోవడం, అవునా? డెఫిసిట్ అంటే ఏంటి? వచ్చిన ఇన్కమ్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువైంది అనుకోండి, మనం లోటుబాటులో ఉన్నట్టు, డెఫిషియన్సీలో ఉన్నట్టు, డెఫిసిట్లో ఉన్నట్టు. దాన్ని డెఫిసిట్ అంటే. డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే ఏంటి? కాన్సెప్ట్ ఆఫ్. సో మనకి వచ్చిన ఇన్కమ్స్ కంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ అయితే డెఫిసిట్లో ఉన్నట్టు. మన కంపెనీ ఉందండి, మనం 100 crores ఇన్వెస్ట్ చేసాం కంపెనీలో, బట్ మన ఇప్పుడు 80 crores వర్తే ఉంది. ఒక 20 years తగ్గిపోయింది మన వాల్యూ. దీన్ని ఇప్పుడు ఏమనాలి? డెఫిసిట్లో ఉన్నాం మనం అని చెప్పాలి. ఫిస్కల్ పాలసీస్ అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, కానీ జస్ట్ వెళ్ళిన తర్వాత యూట్యూబ్లో ఫిస్కల్ పాలసీ అని తెలుగు అని సెర్చ్ చేసుకోండి, తెలుసుకున్నాక బాగుంటాయి ఇవన్నీ. తెలుసుకోండి, బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఎవరు చదవాల్సింది? ఎవరు?
ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అంటే ఏంటంటే అసలు నార్మల్గా మీకు తెలిసినంత వరకు ఒక జనరల్ ఐడియాలజీ గురించి చెప్పండి. ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇక్కడ చదివిందంతా వదిలేయండి, ఇదంతా అవసరం. అసలు ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ అంటే ఏంటి? మన ఇన్పుట్ అంటే ఏంటి? లోపల రావడం కదా, వచ్చే ఇన్కమ్. అవుట్పుట్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్. సో ఇన్పుట్ అవుట్పుట్ అనాలిసిస్ అంటే జస్ట్ ద కంపారిజన్ బిట్వీన్ ద ఇన్కమ్స్ అండ్ ఎక్స్పెండిచర్స్. దానికి మనం ఇంకా చాలా చేయొచ్చండి. ఇండెక్స్ నెంబర్స్ ఇవన్నీ ఎక్కడ యూస్ చేస్తామంటే జస్ట్ లైక్ టైం వాల్యూ ఆఫ్ మనీ. ఇండెక్స్ నెంబర్స్ ఇస్ టైం వాల్యూ ఆఫ్ మనీ లాగానే ఉంటుంది. ప్రైస్ కంపారిజన్ చేస్తాం అలా అనమాట, దానికి యూస్ అవుతుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చెప్పండి. ఇక్కడ మనకి ట్రేడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి చెప్పండి ఫస్ట్. ట్రేడ్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ట్రేడింగ్ అంటే ఏంటండి? బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్ని ట్రేడింగ్ అంటామండి. ట్రేడింగ్ అంటే స్పెసిఫికలీ ఇన్వెస్ట్మెంట్ అనే కాదండి. ట్రేడింగ్ యాక్టివిటీస్ అంటే జస్ట్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్. దాన్ని కూడా ట్రేడింగ్ అని అంటాం. అక్కడ కూడా మనం చేసేది ఏంటి? స్టాక్స్ అమ్మటం కొంటాం కాబట్టి ట్రేడింగ్ అంటాం. అక్కడ మనం చేసేది ఏంటి? స్టాక్స్ అమ్మటం కొంటాం. ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తామండి? ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఏమొస్తాయి? స్టాక్స్ వస్తాయి కదా, మళ్ళీ అమ్మేస్తాం. అది కూడా ట్రేడింగే కదా. బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీ జరిగితే దాన్ని ట్రేడింగ్ అంటాం. స్పెషల్లీ స్టాక్స్ అనే అక్కర్లేదండి. ఇంకోటి నెక్స్ట్ ప్రొడక్షన్ తెలుసుకున్నాం. ఫినాన్షియల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఫినాన్షియల్ అనాలిసిస్ అంటే ఏంటి? ఫినాన్షియల్ అనాలిసిస్ అంటే కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఇయర్ బై ఇయర్ ఎలా ఉంది, అలాంగ్ విత్ దట్ దాని కాంపిటేటివ్ కంపెనీతో ఇప్పుడు ఇలా ఎలా పర్ఫామ్ చేస్తుంది. నేను థర్డ్ సెమిస్టర్ ప్రాజెక్ట్లో చేశానండి, ఎంబీఏ చేస్తున్నప్పుడు. అక్కడ నేను ఏం చేశానంటే ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ జేపీ మార్గన్ అని చూసుకున్నానండి. జేపీ మార్గన్ది ప్రాజెక్ట్ చేశాను నేను. దాంతోపాటు గోల్డ్మెన్ సాక్స్ అనేది కాంపిటేటివ్ కంపెనీ. సో కంపెనీ పెట్టిన దగ్గర నుంచి ఎలా గ్రో అయ్యింది అండ్ అక్కడ ఎంప్లాయీస్ ఎలా డీల్ చేస్తూ వచ్చారు, దాని ప్రాఫిట్ రేషియోస్ ఎలా ఉన్నాయి, కాంపిటేటివ్ కంపెనీతో పోలిస్తే ఇప్పుడు ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఇవన్నీ చేయాలండి ఫినాన్షియల్ అనాలిసిస్ అంటే. నెక్స్ట్ కాస్టింగ్. కాస్టింగ్ అంటే ఏంటి? సబ్జెక్ట్ సార్ ఇంటర్లో ఎంతనే. కాస్టింగ్ అంటే ఏంటండి? ఓవర్ కాస్టింగ్ అంటే కిందకి వెళ్ళిపోదాన్ని, కింద వెళ్ళిపోయి సెకండ్ లైన్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఫోర్కాస్టింగ్ వేరు, అది చెప్తాను నేను. కాస్టింగ్ అంటే ఏంటి? రూపాయి చెప్పండి. కాస్టింగ్ అంటే ఏంటి? ఇందాకే నేను చెప్పాను కదండి, ఒక సమోసా మేకింగ్ అనుకోండి. ఎక్కడ దాకా వద్దు, మనం రోజు తినే సమోసానే చూసుకుందాం, లేదా మీరు ఇప్పుడు తిన్న పానీపూరి చూసుకుందామండి. పానీపూరిలో వాడు ఏం చేస్తాడు? దానికి ఒక ప్రైస్ డిసైడ్ చేసే ముందు వాడు పెట్టిన ఖర్చు ఎంత అని చూసుకుంటాడు కదా. ఆ పూరి చేయడానికి ఎంత అయింది, లోపల కర్రీ చేయడానికి ఎంత అయింది, మొత్తం ప్రాసెస్కి ఎంత అయింది, వాడు ఎంత టైం ఇన్వెస్ట్ చేసినందుకు వాడు ప్రాఫిట్. కాస్టింగ్ అంటే దాని అర్థం ఏంటి? వాడు పెట్టిన ఖర్చు ఎంత ఒక వస్తువు మీద మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అది కాస్టింగ్ అంటే. దానికి ఒక ప్రైస్ డిసైడ్ చేయడానికి కాస్టింగ్ అంటామండి. వాడు పెట్టిన ఖర్చు ఎంత, అది కాస్టింగ్ అంటే. వాడి ప్రాఫిట్ కూడా కలిపి అమ్ముకుంటాడు కాబట్టి అది సేల్ ప్రైస్ అవుతుంది. మ్యాన్ పవర్ అంటే ఇండస్ట్రీలో వర్కర్స్ ఉంటారా, వాళ్ళే మ్యాన్ పవర్ అంటే జస్ట్ ఎంప్లాయీస్. మనం కూడా ఇప్పుడు మ్యాన్ పవర్ కింద లెక్క. మేము మ్యాన్ పవర్ మేమే. ప్లానింగ్ అంటే సేపు ట్రిప్లే. ఇప్పుడు నేను ఉన్నానండి, నా సబ్జెక్ట్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేసుకోవాలి అని ఒక ప్లాన్ ఉంటుంది కదా నాకు. మీకు డిసెంబర్లో ఎగ్జామ్స్ జరుగుతాయి, వీళ్ళకి కనీసం ఒక 45 డేస్ అయినా రివిజన్కి టైం ఇవ్వాలి. డిసెంబర్ ముందు వచ్చే నెల ఏంటి? నవంబర్ ముందు అక్టోబర్. సో అక్టోబర్ 15 కల్లా నేను నా సిలబస్ ఫినిష్ చేసుకోవాలి. వీళ్ళకి 45 డేస్ అయినా సరే రివిజన్ ఎగ్జామ్స్కి ఆర్ రివిజన్కి టైం ఇవ్వాలి. నేను ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. అలా ప్లాన్ చేసుకోకుండా నెక్స్ట్ వచ్చినట్టు చెప్పుకొని వెళ్ళిపోతే సిలబస్ టైంలో అవుతుందండి. నెక్స్ట్ బిజినెస్ అంటే మనకు తెలుసు. మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి?
ఏంటి మార్కెట్ రీసెర్చ్ అంటే ఇప్పుడు ఏం చేయాలంటే అండి, ప్రస్తుతానికి నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి. నేను ఇప్పుడు మార్కెట్ రీసెర్చ్ చేయాలి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఫస్ట్ నాకు ఐడియా రావాలంటే కరెంట్ మార్కెట్ ట్రెండ్స్లో ఏం బాగా నడుస్తుంది, అందరూ బాగా ఏమి యూజ్ చేస్తున్నారు, యూత్ అయినా సరే. ఇప్పుడు ఎస్ఆర్ నగర్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకోండి, అందరూ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్కి సంబంధించి స్టార్ట్ చేయాలి. అటు గచ్చిబౌలి సైడ్ వెళ్ళామనుకోండి, ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. ఎంప్లాయీకి సంబంధించి స్టార్ట్ చేసుకోవాలి బిజినెస్, ఆ ఏరియాలో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే. సో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 4 పీస్ ఉంటాయండి. 4 పీస్ తెలుసా? 4 పీస్ వద్దులే, మళ్ళీ అకాడమిక్స్కి వెళ్ళిపోతా. సరే సరే సరే. నెక్స్ట్ ఏంటండి, డిస్ట్రిబ్యూషన్ అంటే బేసిక్గా డిస్ట్రిబ్యూటర్ అంటే పంచడం అండి. బట్ డిస్ట్రిబ్యూషన్ అంటే మన బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ మనం ఎక్కడి దాకా అవ్వగలుగుతుంది. మన ఎస్ఆర్ నగర్లో పెట్టామండి, ఎస్ఆర్ నగర్లో మన సందు వరకు చేస్తే సరిపోద్దా, మన స్ట్రీట్ వరకు చేస్తే సరిపోద్దా? ఎస్ఆర్ నగర్ మొత్తం కవర్ చేసుకోవాలి కదా. నా ప్రొడక్ట్స్ అనేది ఎక్కడి దాకా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి, ఎక్కడి వరకు నేను ప్రొడక్ట్స్ని ఎక్స్పాండ్ చేసుకోగలుగుతున్నా, ఇవన్నీ కూడా నేను స్టాట్స్ వల్లే తెలుసుకోగలను. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? అది సింపుల్. అసలు ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? మీరు డైలీ వినే మాట వర్షం పడుతుందా లేదా, వెదర్ ఫోర్కాస్టింగ్, ప్రిడిక్షన్, నథింగ్ బట్ రెండు వేరండి, రెండు టెర్మినాలజీస్ వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ ఉందనుకోండి, స్కోర్ని ప్రిడిక్ట్ చేయడం అంటాం కానీ ఫోర్కాస్టింగ్ అనమండి. వెదర్ని ఫోర్కాస్టింగ్ అంటాం కానీ వెదర్ ప్రిడిక్షన్ అనం, వెదర్ ఫోర్కాస్టింగ్ అంటాం. అలాగే స్కోర్ ప్రిడిక్షన్ అంటాం. దానికి ఒక టెర్మినాలజీ యూస్ చేయాల్సి. నెక్స్ట్ చదవనమ్మా ఎక్కడ చదివారు అసలే? మళ్ళీ చదవమ్మా. Shrewd businessman always makes a proper and scientific analysis of the past records in order to predict the future. మీకు స్టాక్ మార్కెట్ గురించి చెప్పినప్పుడు ట్రెండ్ అనాలిసిస్ అని చెప్పాను. ట్రెండ్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇంతకుముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ లింగంపల్లి సైడ్ తీసుకోండి, ఆర్ఎల్స్ ఇక్కడే తీసుకోండి, ఎస్ఆర్ఆర్ తీసుకోండి. సిఎస్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారండి. మనకి బేసిక్గా ఇదివరకు టెర్మినాలజీ తీసుకుంటే ఇయర్లీ 2 times ఎగ్జామ్స్ జరుగుతాయి కదా. మే జూన్లో స్టూడెంట్స్ బాగా ఎక్కువ ఉంటారు ఇక్కడ, అలాగే నవంబర్ డిసెంబర్లో ఎక్కువ ఉంటారు. సిఐ సిఎంఏ ఎగ్జామ్స్ అప్పుడు బాగా జరుగుతాయి. కాబట్టి ఇంతకుముందు నాకు ఐడియా ఉంది కాబట్టి ఆ 4 monthsలో బిజినెస్ బాగా జరుగుతుందని ఒక ఐడియా అండి నాకు. ఆ 4 monthsలో స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు. ఇక్కడ హాస్టల్స్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ హాస్టల్స్ మనకి ఆ 4 months అసలు ఖాళీ ఉండవండి. జనవరి నుంచి ఏప్రిల్ దాకా కొంచెం ఖాళీగానే ఉంటాయి. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు కానీ కొంచెం ఖాళీగానే ఉంటాయి. ఆ 2 months మాత్రం ఖాళీ ఉండవు కదా. ఒక స్టూడెంట్ వచ్చి ఇక్కడ హాస్టల్ ఎత్తుకోవాలంటే ముందే తెలిసినట్టయితే ఏం చేస్తాడు, ఒక 3 days ముందో 4 days ముందో వచ్చి ఎత్తుకుంటాడండి. ఎందుకు? మేలో జూన్లో అక్కడ హాస్టల్స్ ఖాళీ ఉండడం తెలుసు కాబట్టి. సో మనం ఏం చేయాలి, ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళే ముందు ఆ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ అనాలిసిస్ అనేది మనం చేయగలగాలి. అక్కడ ఎండాకాలంలో వచ్చి సమోసా వేడివేడి తినమంటే తింటారండి. మధ్యాహ్నం 2 తీసుకొచ్చి వేడివేడి సమోసా తినండి, ఎవడని తింటాడు? బిజినెస్ జరుగుద్దా? అలాగే ఇప్పుడు వర్షాకాలం ఉందండి, వానలో తెరుస్తే ఐస్ క్రీమ్ వాడు నమ్ముతాడండి. తింటారు ఎవరో ఒకరు ఇద్దరు, నాలాంటి విష్ణు లాంటి వాడు తింటాడు అనుకో, అది వేరే విషయం. నేను తింటాను విష్ణు, అందుకే చెప్తున్నాను. సరే నువ్వు కూడా తింటావు అనుకో కాసేపు. సో అది చదవమ్మ. నెక్స్ట్ ఇండెక్స్ నెంబర్స్ అనేవి మనకి ఫ్యూచర్ ప్రైస్ ఎస్టిమేషన్స్ కోసం యూజ్ చేస్తామండి. బేసిక్గా అవి మనకి క్యాపిటేషన్ అర్థమవుతుంది. న్యూ ఫర్మ్ ఆర్ బిజినెస్ హౌస్. నేను బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఫ్యాక్ట్స్ అన్ని కంక్లూడ్ చేసుకోవాలండి. ఏ ఏరియా ఎక్కడ, నేను చేసే బిజినెస్ ఏంటి, ఆ ఏరియాకి ఆ బిజినెస్కి సంబంధం ఉందా లేదా. ఇలాంటి స్టూడెంట్స్ ఉండే ఏరియా అయితే స్టేషనరీ షాపులు యూజ్ అవుతాయండి.
ఎంప్లాయీస్ ఉండే ఏరియాలో స్టేషనరీ షాపులు యూజ్ అవుతాయండి, ఆర్ ఎల్స్ హౌస్ హోల్డ్స్ దగ్గరైనా యూజ్ అవుతాయేమో కానీ రెసిడెన్షియల్ ఏరియాస్లోనే యూజ్ అవుతాయి కాబట్టి ఎంప్లాయీస్ ఉండే ఏరియాలో యూజ్ అవ్వండి. గచ్చిపోల్ అటు సైడ్ మ్యారీడ్ పీపుల్ కంటే ఎక్కువ అన్మ్యారీడ్ ఉంటారు, వాళ్ళకి స్టేషనరీతో పని ఏంటి? వాళ్ళకంతా ల్యాప్టాప్సే కదండి, వాళ్ళకి పని ఏంటి? సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ల్యాప్టాప్సే కదా, స్టేషనరీతో పని ఉంటుంది వాళ్ళకి. అక్కడికన్నా ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది కదా. సో ఇలాంటి ప్లేస్లో నేను స్టేషనరీ షాప్ పెడితే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు, బుక్స్ పెన్స్ ఎక్కువ అవుతాయి, దాని డిమాండ్ ఎక్కువ ఉంటుందని ఒక ఎస్టిమేషన్ నాకు, అంతే కదా. నెక్స్ట్ ప్రొడక్షన్. ప్రొడక్షన్ హెల్ప్ ఆఫ్ ద టూల్స్. ఇప్పుడు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఏం హెల్ప్ చేస్తుందండి వాళ్ళకి? ఫోర్కాస్ట్ చేసిద్దండి. ఫోర్కాస్ట్ అంటే ఏంటి? అదో రకమైన గెస్, ఒక రకంగా చెప్పాలండి. గెస్ అనకూడదండి, ఏ ప్రూవెన్ గెస్. స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ చేస్తాం కాబట్టి ముందు స్టాట్స్తో ఫ్యాక్ట్స్తో మాట్లాడతాం, దాన్ని ఫోర్కాస్టింగ్ అంటాం. సో ఇంతకుముందు అలా జరిగింది, ఇకపై ఎలా జరుగుద్ది, దీనికి ఇంత డిమాండ్ ఉంటుంది, ఇంత ప్రొడక్షన్ యూజ్ అవుద్ది. ఈ 4 monthsలో ఇందాక చెప్పిన 4 months ఏదైతే ఉందో మనకి పీక్ టైం కాబట్టి అది, ఈ టైంలో స్టూడెంట్స్ ఎక్కువ మంది వస్తారు, మనకి ఇంకా ఎక్కువ సేల్స్ అవుతాయి. బుక్స్ మనం ఇంకా ఎక్కువ పెట్టాలి, ఇక్కడ నోట్ బుక్స్ ఎక్కువ పెట్టాలి, వాళ్ళకి రఫ్ బుక్ ఎక్కువ యూజ్ అవుతాయి, పెన్స్ ఎక్కువ యూజ్ అవుతాయి, మనం స్టాక్ ఎక్కువ పెట్టాలని వాళ్ళకి ఒక ఎస్టిమేషన్. అది అర్థమైందా? నెక్స్ట్ స్టాటిస్టికల్ డేటా చదవమ్మా. lies on the accuracy of the forecast made. సో ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే వాళ్ళు ఎంత బాగా ఫోర్కాస్ట్ చేయగలుగుతున్నారు అంటే, నెక్స్ట్ వచ్చే డిమాండ్ని, కరోనా ఉందండి ఎగ్జాంపుల్, కరోనా వస్తుంది, చైనాలో వచ్చింది, ఇండియా రాకముందు మోస్ట్ ఆఫ్ ద ఫార్మాసిటికల్ ఆర్ మెడికల్ షాప్స్ ఏం చేసినాయండి? అప్పుడు దాకా మాస్క్ ఎవరిని యూజ్ చేసేవాళ్ళండి? ఎక్కడో థౌజండ్స్లో ఒకరు, అవునా? కానీ కరోనా వల్ల మాస్క్ డిమాండ్ ఎక్కువైందా? దాన్ని ఇండియాలో బాగా ఫోర్కాస్ట్ చేయగలిగారండి, ఇండియాలో బాగా ఫోర్కాస్ట్ చేయగలిగారు. ఓన్లీ మాస్కుల వాళ్ళే 1 రూపీ ఉండే మాస్క్ని 10 రూపీస్కి అమ్మారండి. వాళ్ళకి 1 రూపీ అమ్మితేనే దాంట్లో 30 పైస్ 40 పైస్ ప్రాఫిట్ ఉన్నప్పుడు 10 రూపీస్ అమ్మితే ఎంత ప్రాఫిట్ వచ్చి ఉండాలి? వాళ్ళు ఎంత బాగా ఫోర్కాస్ట్ చేసి ఉండాలి. అలాగే సిలిండర్స్, చాలామంది సిలిండర్స్ లేక ఎక్స్పైర్ అయ్యారు అనుకోండి, వేరే విషయం. కానీ సిలిండర్స్ కూడా మనకు బాగా గవర్నమెంట్ని ఇది చేసిందండి, ఆక్సిజన్ సిలిండర్స్ అండి, ఆక్సిజన్ అందరికీ చాలామందికి ఇదయ్యారు. అప్పుడు కూడా మనకి ఫోర్కాస్టింగ్ అనేది సరిగ్గా జరగక ఫస్ట్లో ఇబ్బంది పడ్డారండి. తర్వాత చాలామంది సిలిండర్స్ అనే బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, ఆక్సిజన్ సిలిండర్స్ అనే బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు, ఆక్సిజన్ సప్లై కూడా స్టార్ట్ చేశారండి. క్రోర్స్లో సంపాదించారు, క్రోర్స్ ల్యాక్స్ కూడా కాదు. నెక్స్ట్ పర్చేస్ చేద్దాం మనం చదువు. ప్రైస్ స్టాటిస్టిక్స్ ఆఫ్ డిఫరెంట్ మార్కెట్స్ దట్స్ ద బిజినెస్. ఇప్పుడు నేనే ఉన్నానండి, నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకోండి, నాకు రా మెటీరియల్స్ మీ ముగ్గురు సప్లై చేస్తారండి. నేను ఏం చేస్తా? ఎవరి దగ్గర కొంటా? ఎవరి దగ్గర తక్కువ వాడి దగ్గర కొంటా. నేను ఎవరి దగ్గర కొంటున్నానని కూడా మ్యాటర్ కదా నాకు. ఇందాకే మళ్ళీ సమోసా దగ్గరగా, మా సమోసా బిజినెస్ అండి, అందుకే నేను సమోసా గురించి చెప్తాను. బేసిక్గా మాకు బోల్ రా మెటీరియల్స్ కావాలండి. ఇప్పుడు మైదా పిండి కావాలి, ఆనియన్స్ కావాలి, ఈ 2 మేజర్. ఆలు కాదండి మాది, ఆనియన్. ఈ 2 మేజర్ మాకు. ఈ 2 నేను ఏం చేస్తాను, మా మచిలీపట్నం మొత్తం మీద ఎవరైతే తక్కువకి ఇస్తారో వాడి దగ్గరే నేను స్టార్ట్ చేస్తాను కదా, అంతే కదా. మా సిటీ మొత్తం మీద ఎవరైతే తక్కువకి ఇస్తారో వాడి దగ్గరికి వెళ్తా. కానీ కేజీకి 10 రూపీస్ ఎక్స్ట్రా అమ్మితే నాకు ఇంకా ఎక్స్ట్రా లాస్ కదండి, కదా. ఆపర్చునిటీ కాస్ట్ అంటారండి ఎకనామిక్స్లో, వచ్చే లాభాన్ని పోగొట్టుకోవడం, అది దాన్ని ఆపర్చునిటీ కాస్ట్ అంటాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5 వరకు చెప్పి ఆపేస్తాలేండి, కనబడద్దు. చదవండి. ఆడిటింగ్ ఒక్క నిమిషం అండి. ఫస్ట్ అసలు ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఏంటి?
ఎకనామిక్ ప్లానింగ్ అంటే ఏంటి? మళ్ళీ మన బిజినెస్కి వెళ్దామండి. ఇందాక ఏదో ఒక బిజినెస్ అనుకోండి. నా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఏం చేస్తాను, ముందే డిసైడ్ అవుతా. నాకు రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎక్కడెక్కడి నుంచి నేను తీసుకోవాలి, నాకు ఎక్కడెక్కడ తక్కువ ప్రైసెస్. ఇదంతా నేను ఒక ఎకనామిక్ ప్లానింగ్. ఇప్పుడు మీరు ట్రిప్కి వెళ్తున్నారండి. ట్రిప్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటాం. ఆ బడ్జెట్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం? బేసిక్గా మనం ఇప్పుడు స్టూడెంట్స్ కాబట్టి ఎలా వెళ్తే తక్కువ వేలు అవుతుంది. మనకు మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ చాలా ఉంటాయి. ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఫ్లైట్లో వెళ్ళే సినిమా ఇప్పుడు స్టూడెంట్ ఉన్నప్పుడు మనకు ఉండదు. బస్సు ట్రైన్ అనేది ట్రైన్ అవైలబుల్ ఉంటే ట్రైనే ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? తక్కువ బడ్జెట్లో అయిపోయింది కాబట్టి ట్రైన్ వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? లోకల్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏంటి? లోకల్లో తిరిగితే బస్సులోనే తిరగవచ్చు. బట్ అగైన్ టైం కన్స్టెంట్స్, టైం కూడా చూసుకోవాలి మనం. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 2 మిషన్స్ ఉన్నాయండి. ఒక మిషన్ ఏమో 10,000, ఇంకో మిషన్ ఏమో 1 lakh. ఏది ప్రిఫర్ చేస్తాను నేను? నాకు 2 మిషన్లు ఉన్నాయండి. ఇప్పుడు రెండింటితో వర్క్ అవుతుంది. ఎంత వర్క్ అవుతుంది అని నేను చెప్పాలా? ఇంకా ఒక మిషన్ ఏమో 10,000, ఇంకో మిషన్ ఏమో 1 lakh. ఏది ప్రిఫర్ చేస్తాను నేను? ఏ మిషన్ ప్రిఫర్ చేస్తానండి? ఇప్పుడు ఎంతెంత ప్రొడక్ట్ చేస్తుందో చెప్పలేదు కదా. ప్రొడక్షన్ ఎంత నేను చెప్పాలా. ఈ మిషన్ నాకు 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దండి పర్ డేకి. ఈ మిషన్ నాకు 2 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిద్దండి. 2 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేసిద్ది. నా డిమాండ్ని నేను అందుకోగలను ఈ మిషన్తో అయితే. అప్పుడు నేను ఏది ప్రిఫర్ చేయాలి చెప్పండి? 1 lakh 10,000. ఇప్పుడు నేను చెప్పేసాను యాక్చువల్గా ఆన్సర్. ఐఆర్ఆర్ నేను చెప్పిన న్యూమరికల్ టర్మ్స్లోనే అర్థమైపోవాలి. ఎందుకంటే యూనిట్స్ రెండు సేమే. నేను ఈ 1 lakh రూపీ మిషనరీతో అయితేనే నా డిమాండ్ని నేను రీచ్ అవ్వగలను. ఈ 10,000 మిషనరీతో అయితే నా డిమాండ్ నేను రీచ్ అవ్వలేను. ఎందుకు? ఇది పర్ డే 10,000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలదు. 2 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాను కదా. ఏది ప్రిఫర్ చేస్తాను నేను? నాకు ఇక్కడ 2 lakhs, మరి ఈ 10,000 మిషనరీలో 2 lakhs కావాలంటే నేను 20 మిషనరీస్ కొనాలండి కదా. 20 మిషనరీస్ కొనాలి. 20 మిషనరీస్ నాకు ఎంత అవుతుంది? 2 lakhs అవుతాయి. అక్కడ 1 lakh పెడుతున్నా, 2 lakh పెడుతున్నా. ఏది యూజ్ అవుతుంది నాకు? 1 lakhదే కదా. సో 1 lakhదే కొంటాను నేను. ఇదంతా ఎకనామిక్ ప్లానింగ్ అంటే. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి కాస్ట్ కటింగ్ ఎక్కడ, అలాంగ్ వితౌట్ ఎనీ కాంప్రమైజింగ్ ఇన్ ద క్వాలిటీ. ఫర్ డూయింగ్ బిజినెస్ హ్యావ్ టు స్ట్రిక్ట్ అగైన్స్ యువర్ ప్లాన్. పెట్టుకోండి. కాస్ట్ కంట్రోల్ ఎక్కడ కుదిరితే అక్కడ చేయాలండి, వితౌట్ కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు కాస్ట్ కటింగ్ చేయగలిగితే యూ విల్ బి ద నెంబర్ 1 బిజినెస్ మ్యాన్ ఇన్ ఎనీ ఫీల్డ్ అండి. Next point for today, astronomy. Astronomers అంటే ఎవరండి? బేసిక్ కరెక్ట్. ఆస్ట్రాలజర్స్ అంటే ఎవరండి? ఆస్ట్రాలజర్స్ అంటే ఎవరు? జాతకాలు చెప్పేవాళ్ళు. ఆస్ట్రాలజర్ ఎవరిని అంటాం మనం? ఆస్ట్రాలజర్స్ అని ఎవరినంటే చెప్పండి. వాళ్ళనా? ఎవరిని? రాధేశ్యామ్లో ప్రభాస్ లాగా పామిస్ట్. నిజమేనండి, వాళ్ళని పామిస్ట్ అని అంటారు. సరే చదవండి. Make use of the technique. సో దీని అర్థం ఏంటండి? ఎంత పెద్ద పారాగ్రాఫ్ ఇచ్చినా మనకి సింపుల్గా చెప్పింది ఏంటంటే స్టాటిస్టిక్స్కి ఫిజికల్ సైన్స్కి ఇంటర్నల్ లింక్ అనేది ఉంటుంది. సో అది మనకి బిజినెస్కి బాగా యూజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అంతేనే. ఓకేనా? బయాలజీ, మ్యాథమెటిక్స్ 3 పాయింట్ చేసేద్దాం అండి. 12 పాయింట్స్ ఉన్నాయి.
సరే ఇప్పటిదాకా చెప్పిన టాపిక్స్ అన్నీ అర్థమైనాయి అమ్మా థియరీ కదా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగానా అర్థమైనాయి అందరికీ అంటే మీరు ఇంటే అర్థమై ఉండాలి మార్క్స్ వస్తాయి అంటే ఈజీ చాప్టర్స్ అండి ఇది ఒకటి టైం వాల్యూ ఆఫ్ మనీ ఒకటి ఈజీ చాప్టర్స్ అండి ఒకటి ఈజీనే 3 బిట్స్ వీళ్ళకైతే 3 మార్క్స్ అండి మీకు ఒక 4 మార్క్స్ 2 బిట్స్ ఇవ్వచ్చు మీకు బిట్ 2 మార్క్స్ కదా మళ్ళీ 5 మార్క్స్ అప్పుడు డిస్కస్ చేద్దాం ఇప్పుడు దాకా మీకు చెప్పిన ఈ టాపిక్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి అన్నీ అర్థమైనాయా ఈజీ చాప్టర్స్ అండి ఈజీ చాప్టర్స్ మార్క్స్ పోగొట్టుకోకూడదు టఫెస్ట్ చాప్టర్స్లో ఎలా మార్క్స్ గెయిన్ చేయాలో తర్వాత చూద్దాం బిజినెస్ మన సక్సెస్ అవ్వాలంటే కాస్ట్ కంట్రోల్ కాస్ట్ రిడక్షన్ 2 ఉంటాయండి అవునా అలాగే మన ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ఈజీ చాప్టర్స్లో ఫుల్ వచ్చేయాలి ఈజీ చాప్టర్ అండి స్ట్రాటజీ చాలా ఈజీ చాప్టర్ మనం సరిగ్గా బ్రెయిన్ పెట్టి ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతే చాలండి వీటిలో కూడా అడగొచ్చండి నేను అందుకే ఎంత ట్రై చేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది లేకపోతే పాయింట్ బై పాయింట్ ఎందుకండి డైరెక్ట్గా స్టాటిస్టిక్స్ అండ్ బయాలజీ ఆ 2 ఇంటర్లింక్ ఉంటాయి స్టాటిస్టిక్ మ్యాథమెటిక్స్ ఆ 2 ఇంటర్లింక్ ఉంటాయని చెప్తే సరిపోయింది కదా మీకు ముందు ఇంకా ఎగ్జాంపుల్స్ వస్తాయండి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి ఎగ్జాంపుల్ ఉంటాయి మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే విల్ డిస్కస్ ఇన్ ద టుమారోస్ క్లాస్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అమ్మా బాయ్ గైస్